నమస్తే మన తెలుగు టీవీ 6 న్యూస్ 24 హెడ్లైన్స్ కి స్వాగతం. నేను సునీత. తీవ్ర రూపం దాల్చనున్న శక్తి ఏపీ తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు. దేశానికి డిఫాక్టో ప్రధానిలా ట్రంప్, సిపిఐ నేత నారాయణ. ప్రపంచానికి భారత్ అందిస్తున్న వరం యోగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అనధికార వైద్య కాలేజీల్లో చేరొద్దు, ఎన్ఎంసీ. నల్లమల్ల సంపదపై రేవంత్ కన్ను, బీఆర్ఎస్. హైకోర్టు న్యాయమూర్తులందరికీ సమాన పెన్షన్, సుప్రీం ఆదేశం. పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూనీ, చంద్రబాబు ప్రభుత్వ తీరుపై వైఎస్ జగన్ ఆగ్రహం. రేషన్ డోర్ డెలివరీ నిలిపివేయడం దుర్మార్గ చర్య, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. కమిషన్ నోటీసులకు భయపడేదే లేదు, ఈటల. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్, 20 మంది మావోయిస్టుల మృతి. $175 బిలియన్ల క్షిపణి రక్షణ వ్యవస్థ, గోల్డెన్ డోమ్ ప్లాన్ ప్రకటించిన ట్రంప్. పోలీసులు తప్పు చేస్తే కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేస్తాం, హైకోర్టు. తిరుమల తులాభారం సేవలో అవకతవకలు జరుగుతున్నాయి, టీటీడీ సభ్యుడు. పార్కింగ్ స్థలం చూపిస్తేనే వాహనాల రిజిస్ట్రేషన్, సర్కార్ నిర్ణయం. ఏపీ ఆర్థిక శాఖ హెడ్ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం, స్పాట్లో 300 మంది ఉద్యోగులు. జగన్ జైలుకు వెళితే రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తాయి, టీడీపీ నేత పత్తిపాటి సంచలన కామెంట్స్. చల్లని కబురు, ఏపీకి ముందుగానే నైరుతి రుతుపవనాలు. ప్రభుత్వ ఉద్యోగులు దిగజారి ప్రవర్తించొద్దు, అతిక్రమిస్తే తగిన చర్యలు తప్పవు. రోహింగ్యాలకు ఓటర్, రేషన్ కార్డులు, పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. పాకిస్తాన్ ఏజెంట్లకు కీలక సమాచారం చేరవేశా, అంగీకరించిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా. రాజీవ్ గాంధీని స్మరించుకోవడం అంటే తీవ్రవాదం మీద పోరాటం చేయడమే. శంషాబాద్లో అత్యవసరంగా ల్యాండింగ్ అయిన విమానం తప్పిన పెను ప్రమాదం. బెయిల్కు జైల్లో ఏడాది గడపాలని రూలేం లేదు, సుప్రీంకోర్టు. నోటీసులు ఎన్ని ఇచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాం, కేటీఆర్.